హాయ్ అండి, నా పేరు లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో అనేది మనం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అనేది పోసుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కాక తాలింపులు మిరపకాయలు వేసుకోవాలి. తాలింపులు వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఆయిల్లో వేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుందండి, 2 పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇది చేస్తుండగానే మనం ఎంత ఉప్మా అయితే చేయాలనుకుంటున్నామో దానికి తగినంత రవ్వ తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నానండి. చూడండి, గ్లాసు ఇది ఒక గ్లాస్ పోసానండి. ఇంకో గ్లాసు రవ్వ తీసుకుందాం. ఇదిగోండి, 2 గ్లాసులు. ఇందాక ఒక గ్లాస్ పోసాను, ఇప్పుడు ఒక గ్లాస్ పోస్తున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ అనేది పోసుకుంటున్నామో అదే గ్లాస్తో వాటర్ డబుల్ క్వాంటిటీతో పోసుకోవాలండి. చూపిస్తున్నాను కదా గ్లాసు. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వని కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు మనం 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. చూస్తున్నారుగా, రవ్వ ఏదైతే రవ్వని కొలుచుకున్నామో అదే గ్లాస్ తీసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు అనేది ముందే వేసుకుంటే మాడిపోతుంది. ఇది కొన్ని రవ్వ. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. 2, 3, ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుందామండి. 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాము. 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసుల వాటర్ అనేది పోసుకున్నాము. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అండి. చూస్తున్నాను, ఏ గ్లాస్తో అయితే రవ్వను పోసామో అదే గ్లాస్తో వాటర్ డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మన రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అయ్యేదాకా స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఈ వాటర్ బాగా తెల్లాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నీళ్లు బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు హైలో పెట్టాను నేను. గ్యాస్ హైలోనే ఉంచి బాగా మరగనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అనేవి తెరులుతున్నాయండి. అంటే ఎసరు బాగా కాగాలన్నమాట. ఇట్లా వాటర్ అనేవి బాగా తెరులుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు అనేది చాలకపోతే ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా తెరులుతున్నప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందా మనం కొలత తీసుకున్న రవ్వని ఈ విధంగా ఇందులో పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అయితే చుట్టుకుంటుంది, కానీ ఈ రవ్వ అలా ఉండదండి. చాలా ఈజీగానే మిక్స్ అయిపోతుంది అందులో. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండాలి.
నీరు అనేది పూర్తిగా ఇంకిపోయేదాకా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచాలండి. ఇంకొంచెం దగ్గర పడ్డాక చూద్దాం. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలండి. చాలా ఈజీగానే అయిపోతుందండి. కొలత అనేది కరెక్ట్గా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. కాకపోతే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో డబల్గా వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. 2 గ్లాసుల రవ్వ తీసుకున్నప్పుడు 4 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. అదే 3 గ్లాసులతో తీసుకుంటున్నట్టయితే 6 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకు ఉప్మా అనేది చక్కగా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదన్నా పెద్ద సైజు గిన్నె కానీ ఏదైనా తీసుకొని కొలత పెట్టుకుంటే ఈజీగా అవుతుందండి, ఇలా గ్లాసులతో పెట్టుకోకుండా. మళ్ళీ ఒకసారి మనం ఉప్మా చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి, ఉప్మా దాదాపుగా తయారైపోయిందండి. ఇంకొకసారి కలుపుకొని మనం చెక్ చేసుకోవటమే. అడుగు అనేది అంటుతూ ఉంటుందండి, అది కనిపిస్తుంది కదా వీడియోలో తిప్పేటప్పుడు. అట్లా ఉన్నప్పుడు మనకి ఉప్మా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. చూస్తున్నారు కండి, ఈ విధంగా వస్తుందండి. ఇదంతా మనం లాస్ట్ 5 మినిట్స్ ఉందన్నప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఉప్మా కూడా చూపిస్తున్నారు, చేసుకోవడం రాదా అని మీరు అనుకోవచ్చు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేదంటే రూమ్లో ఉండి చదువుకునే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైనా ఈ వీడియో అనేది కొంచెం యూజ్ అవుతుందని చేశాము. ఉప్మా అంటే చాలా ఈజీగానే ఉంటుంది, కానీ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఇంకైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి, సరిపోతుంది. ఉప్మా మీరు ప్లేట్లోకి తీసుకున్నట్టయితే పొళ్ళు పొళ్ళుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.